ఇక పొలిటికల్ బెట్టింగ్లు జోరందుకున్నాయి. కాయరాజే కాయ అంటున్నారు పందెం రాయులు. అధికార విపక్షాలపై పందెం రాయులు జోరుగా పందాలు కాస్తున్నారు. కడప జిల్లాలో 10కి 10 సీట్లు గెలుస్తామంటూ బెట్టింగ్ కు సిద్ధమంటున్నారు వైసీపీ నేతలు. మరోవైపు రాష్ట్రంలో అధికారం తమదే అంటూ బెట్టింగ్ పెడుతున్నారు టీడీపీ నేతలు. షర్మిలకు వచ్చే ఓట్ల సంఖ్యపై జిల్లాలో జోరుగా పందాలు జరుగుతున్నాయి. వైసీపీకి 75 సీట్లు వస్తాయంటూ ఆ పార్టీ నేతలే పందెం కాస్తున్న వైనం చోటు చేసుకుంది. ఫలితాలకు మరింత సమయం ఉండడంతో వ్యాపారస్తులు బెట్టింగ్ ఉచ్చులోకి దిగుతున్నారు. కడప, మైదుకూరు, ప్రొద్దుటూరులో తాము గెలవలేకపోతే లక్షకు 2 లక్షలు ఇస్తామంటున్నారు ఒక పార్టీ నేతలు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ లైవ్ ద్వారా అందిస్తారు. సుదర్శన్, పొలిటికల్ బెట్టింగ్లు అయితే జోరందుకున్నట్టుగా తెలుస్తోంది. నేతలే అంటే ఇరు పార్టీల నేతలే ఈ పందానికి సై అంటున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా కడప జిల్లాలో బెట్టింగులకు అడ్డా పొద్దుటూరు కేంద్రంలో ఒక పొలిటికలే కాదు, ఎప్పుడు క్రికెట్ మ్యాచ్లు జరిగినా రెగ్యులర్ గా కూడా అక్కడ బెట్టింగ్లు జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు పొలిటికల్ బెట్టింగ్లు జోరందుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ఇద్దరిని కదిలించినా కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది. ఎవరు వస్తున్నారు, ఎవరు గెలుస్తున్నారు, ఎన్ని సీట్లు వస్తాయి, ఏ సీట్లో ఎవరు గెలుస్తారు, ఇదే చర్చ జరుగుతున్న నేపథ్యంలో అది బెట్టింగులకు దారితీస్తూ ఉంది. కడప జిల్లాలోనే ఒక 5-6 ఈక్వేషన్స్ లో బెట్టింగ్ రాయలు బెట్టింగ్ పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో మొట్టమొదటిది జిల్లాలో 10కి 10. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడంతో 2019లో ఈ జిల్లాలో 10కి 10 స్థానాలను వైసీపీనే గెలిచింది. అయితే అలాంటి హవానే మళ్ళీ నిలబెట్టుకుంటాము, ఈ జిల్లాలో 10కి 10 గెలుస్తాము అంటూ ఒకవైపు వైసీపీ నేతలు బెట్టింగ్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో దానికి పోటాపోటీగా టీడీపీ నేతలు కూడా బెట్టింగ్ కు రెడీ అవుతున్నారు. రెండోది, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇది రెండో పాయింట్. దీనిపైన కూడా జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. దీనికి ఈక్వల్ గానే టీడీపీ నేతలు కూడా ఆఫర్ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది, దానికి సంబంధించి ₹1,00,000 బెట్టింగ్ పెడితే అవతల వాళ్ళు 2 లక్షలు ఇవ్వాల్సి ఉంటది. ఇది అంటే 1:3 రేషియోలో దీనిపైన బెట్టింగ్ జరుగుతుంది. ఇక మూడో కీలకమైన పాయింట్, ఇక్కడ షర్మిల రాజకీయ రంగ ప్రవేశంతో పూర్తి స్థాయిలో ఏపీ రాజకీయాలకు కడప జిల్లా సెంట్రల్ అట్రాక్షన్ గా మారింది. ఆమెకు విపరీతమైన మీడియా కవరేజ్ వచ్చింది. ఆమెకు ఒక హైప్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఏపీ కడప పార్లమెంటు బరి నుంచి పోటీ చేస్తున్నటువంటి షర్మిలకు ఈ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు రాబోతున్నాయనే దాని మీదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆమె గెలుపోవటంపైన ఇప్పటికే అనేక రకాల అంచనాలు వేశారు. అన్నకో కోటు, చెల్లికో కోటు అంటూ ఆమె ప్రచారం చేసిందని కొంత ప్రచారం జరిగింది. పెద్ద ఎత్తున వైసీపీ క్రాస్ ఓటింగ్ జరిగి ఎమ్మెల్యేలకు వైసీపీకి వేశారు, ఎంపీకి అందరూ కూడా షర్మిలకి వేశారు. షర్మిల గెలవబోతుందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో 1,00,000 ఓట్లు షర్మిలకు ఈ ఎన్నికల్లో రాబోతున్నాయి. 1,00,000కు పైన ఆమె ఓట్లు సాధించబోతుంది అన్నది ఇప్పుడు బెట్టింగ్ పాయింట్ గా తెలుస్తోంది. దీనిపైన అనేక మంది బెట్టింగ్ కాయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక టీడీపీ నేతలు సరికొత్త ఆఫర్ తో ముందుకు వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎగ్జాక్ట్లీ 75 సీట్ల దగ్గర ఆగిపోతాడు అని టీడీపీ నేతలు 2 లక్షలు ఇవ్వడానికి, అవతల వ్యక్తి 1,00,000 పెడితే దానికి 2 లక్షలు 2:1 రేషియోలో బెట్టింగ్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇంతవరకు పొలిటికల్ సర్కిల్లోనే ఈ బెట్టింగ్ చర్చ అంతా జరిగింది. అయితే సమయము ఎన్నికల ఫలితాలకు చాలా రోజులు ఉండడంతో ఇప్పుడు రియల్ ఎస్టేటర్లు, మరికొంతమంది వ్యాపారవేత్తలు కూడా ఈ బెట్టింగ్ ఊబిలో దిగుతున్నారు. ముఖ్యంగా యువతలో రాజకీయాలపై ఎప్పుడూ లేనంతగా ఈసారి ఆసక్తి పెరిగింది. అది బెట్టింగులకు విపరీతంగా దారి తీస్తుంది. క్రికెట్ బెట్టింగులు ఇలాంటి ఇష్యూస్ లో ఎంతమంది యువత అయితే ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్రికెట్ పొలిటికల్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళు సున్నితంగా ఫాలో అవుతూ ఉన్నారు. అంటే క్రికెట్ బెట్టింగ్స్ లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మొత్తం మీద ఇంకొక లాస్ట్ పాయింట్, కడప జిల్లాలో నెక్ టు నెక్ పోటాపోటీ ఇస్తున్నాయి 2 ప్రధాన పార్టీలు. అంటే ఒకటి కడప అసెంబ్లీ, ప్రొద్దుటూరు, మైదుకూరు. ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాము ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాము అన్నది ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతల ధీమా. అలాంటి మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో దానికి ఆపోజిట్ గా వైసీపీ నేతలు కానీ కొంతమంది వ్యాపారస్తులు కానీ కౌంటర్లు విసురుతున్నారు. ఈ 3 నియోజకవర్గాల్లో మీరు గెలవకపోతే నా బెట్టింగ్ ఇంత అంటూ వాళ్ళు ఆఫర్ ఇస్తుంటే మేము గెలుస్తాము అని టీడీపీ నేతలు బెట్టింగ్లు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ విధంగా ఒక 5-6 పాయింట్స్ మీద బెట్టింగ్స్ అయితే జోరుగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ బెట్టింగ్ లో చాలా మంది ఇరుక్కుంటూ ఉన్నారు. దానికోసం అనేక మంది, ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్ళు, పాత సర్వేలను రివ్యూ చేసుకునే వాళ్ళు,
మాలాంటి రిపోర్టర్లుగా పనిచేసే వ్యక్తుల పైన కూడా విపరీతమైన ప్రెజర్ వస్తుంది. రోజుకు కనీసము 50 నుంచి 60 కాల్స్ మాకు వస్తున్నాయి. అంటే వివిధ సర్కిల్స్ నుంచి, అన్న మీరు మొత్తం తిరిగి ఉంటారు, ఎన్నికల కవరేజ్ అంతా మీరు దగ్గరగా చూసుంటారు, పోలింగ్ పర్సెంటేజ్ చూసుంటారు, ఎవరికి ఎడ్జ్ ఉంది, ఎక్కడ గెలిచే అవకాశం ఉంది, కడపలో ఎవరు గెలుస్తారు, పొద్దుటూరులో ఎవరు గెలుస్తారు, ఇలా అనేక మంది కాల్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా కేవలం వాళ్ళు పెట్టినటువంటి బెట్టింగ్ పైన ఇంట్రెస్ట్ తోనే ఇంత అప్డేట్స్ సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వీటిని ఎక్కడ ఎవరు కూడా కట్టడి చేయలేని పరిస్థితి. ఎందుకంటే అన్ని మౌఖికంగానే నోటి మాటగానే జరుగుతుంటాయి. ఎక్కడ దీనికి ఒక ఆర్గనైజింగ్ బెట్టింగ్ లేకపోయినప్పటికీ విస్తృతంగా ఒక 4-5 మంది ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా వాళ్ళల్లో ఇద్దరిద్దరు వేరియస్ పాయింట్స్ పైన బెట్టింగ్స్ పెట్టుకుంటూ ఉన్నారు. అవి ఫిక్స్ చేసుకుంటూ ఉన్నారు. నేరుగా ఆఫర్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఎవరైనా రండి, వైసీపీ నుంచి నేను ఇంత మెజారిటీతో గెలవబోతున్నాను, నాకు ఆపోజిట్ గా బెట్టింగ్ పెట్టే వాళ్ళు ఎవరైనా రండి అంటూ కూడా వాళ్ళు ఓపెన్ గానే ఆఫర్లు చేస్తున్న పరిస్థితి. ఇదే కామెంట్స్ టీడీపీ వైపు నుంచి కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద మే 13వ తేదీ పోలింగ్ ప్రక్రియ ముగిస్తే జూన్ 4వ తేదీ వరకు ఫలితాల కోసం వేచి చూడాల్సిన సమయం ఉండడంతో, ఈ గ్యాప్ ఎక్కువగా ఉండడంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్లకు కానీ ఈ బెట్టింగ్లకు కానీ వీటన్నిటికీ కారణము ఎక్కువ గ్యాప్ రావడమే. కాకపోతే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోలింగ్ లో భాగంగా దాన్ని ఎవరూ కాదనలేరు. అన్ని విడతల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ ముగిసిన తర్వాతే ఎన్నికల ఫలితాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా జూన్ 4 వరకు కూడా ఫలితాల కోసం ఎదురు చూడాల్సిందే. అయితే ఆ లోపు ఇంకా ఎన్ని అనర్థాలు ఈ ఎన్నికల ఫలితాల కేంద్రంగా జరుగుతాయన్నదే ఇప్పుడు అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఓకే సుదర్శన్, చూసినట్టయితే ఇప్పుడు కామన్ పీపుల్ బెట్టింగ్ చేయడం కామన్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇరు పార్టీల నేతలు అలాగే వ్యాపారస్తులు కూడా ఈ బెట్టింగ్ కి సై అంటున్నారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు? అండ్ పోలీసులు కట్టడి చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోగలరంటావు? ఎస్, బెట్టింగ్ అనేది ఇన్లీగల్, ఖచ్చితంగా అది చట్ట వ్యతిరేక కార్యక్రమం కాబట్టి పోలీసులు వాటిని గుర్తించాలి, దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలి. కాకపోతే ఎట్లా, హౌ ఇట్ ఈస్ ఫైండ్ అవుట్ అనేదే ఇప్పుడు కష్టంగా మారింది. ఫ్రెండ్స్ సర్కిల్లో, పొలిటికల్ సర్కిల్లో వాళ్ళకు వాళ్ళుగా మాట్లాడుకుంటున్న మాటలే డబ్బు ట్రాన్సాక్షన్ మొత్తం కూడా జూన్ 4 తర్వాతే జరుగుతుంది. ఇప్పుడు ఇస్తున్నటువంటి అడ్వాన్స్డ్ బేస్డ్ అమౌంట్ అయితే అందరికీ మధ్యవర్తిగా ఉన్నటువంటి ఒకరిద్దరు మధ్యవర్తుల దగ్గరే దాన్ని సర్దుబాటు చేస్తున్న పరిస్థితి. కొంతమంది అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. మీరన్నట్టు పొలిటికల్ అభ్యర్థులు తమ గెలుపోవటం పైన అనేక సర్వేలు చేసుకుని ఉంటారు, కొంతమందితో రిపోర్ట్స్ తెప్పించుకుని ఉంటారు. ఆల్రెడీ బూత్ స్థాయిలో వాళ్ళ ఏజెంట్లు కూర్చున్నారు కాబట్టి వాళ్ళందరితో అనేక సార్లు మీటింగ్ పెట్టుకున్నారు. ఏ బూత్ లో ఓటింగ్ సరళి ఎలా జరిగింది, మనకి ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయి, అక్కడ ఓటర్ల యొక్క నాడి ఏంటి అనే డీటెయిల్స్ అన్ని తెప్పించుకొని వాళ్ళ గెలుపోవటం పైన వాళ్ళ అంచనా వేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈసారి వాళ్ళు కూడా ఓపెన్ గా ఆఫర్ చేస్తున్నారు. అంటే ఈ బెట్టింగ్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. బెట్టింగ్ రేస్లకి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ, ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు కానీ వీళ్ళందరూ కూడా ఎంటర్ అవుతుండడంతో ఇది మరింత రంజుగా మారింది. ఈ పొలిటికల్ బెట్టింగ్స్ అనేది చాలా జోరుగా సాగడానికి వీళ్ళు ఒక కారణం అయితే, ఇక ముఖ్యంగా కడప కానీ పొద్దుటూరు అయితే వ్యాపార అంటే బంగారు బిజినెస్ కు భారతదేశంలోనే 2వ అతిపెద్ద కేంద్రం. అక్కడ మనీ ట్రాన్సాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ విపరీతంగా వ్యాపారస్తులు కూడా ఈసారి ఈ బెట్టింగ్స్ కాయడానికి సిద్ధంగా ఉన్నారు. దీనన్నిటికీ ఇవన్నీ ఈక్వేషన్స్ ఈ విధంగా ఉంటే ఇంకో ప్రధానమైన కారణం ఈసారి 2 పార్టీలు చేసినటువంటి ప్రచారం కావచ్చు, జనంలో ఉన్నటువంటి మిశ్రమ స్పందన కూడా కావచ్చు. ఇప్పటికీ కూడా ఎవరు సరిగ్గా ఓటర్ల నాడిని పట్టలేకపోతున్నారు అన్న మాట అయితే వాస్తవం. ఎందుకంటే ఎక్కడ 4 కలిసినా కూడా వాళ్ళల్లో 2 ఓపెన్ అవుతున్నారు, 2 కావడం లేదు. ముఖ్యంగా అర్బన్ ఓటర్స్ అయితే ఈసారి ఎప్పుడు సైలెంట్ గా ఉండేవాళ్ళు వాళ్ళే ఎక్కువగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎస్, ఆ పన్నులు పెరిగాయి, ఈ పన్నులు పెరిగాయి, ఆదాయం తగ్గింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూటమి పార్టీ రావాలి, కూటమి పార్టీకి మద్దతు ఇస్తారని. కానీ ఎక్కువ మంది ఓటర్లు ఉన్నటువంటి రూరల్ ఏరియాస్ లో మాత్రం ఇప్పటికీ ముఖ్యంగా అవతాతలు కానీ, ముసలి వాళ్ళు కానీ, మహిళలు అయితే ఈసారి కంప్లీట్ గా సైలెంట్ ఓటు బ్యాంక్ ఉంది. వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారు అన్నదే ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను తలకిందులు చేసేటువంటి విషయంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా పురుషులతో పాటు ఈక్వల్ గా మహిళా ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్లు అంటే వైసీపీ 5 ఏళ్ల పాటు అమలు చేసినటువంటి పథకాల్లో ఎక్కువ లబ్ధి పొందింది మహిళలే. రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఒకవేళ ఆయన అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు కూడా ఎక్కువగా
మహిళలకు బెనిఫిట్ చేసేటే. కాబట్టి ఎవరు సరిగ్గా మహిళా ఓటర్లకు గాలం వేయగలిగారు, వాళ్ళు ఏ హామీలకు ఆకర్షితులయ్యారు, ఎవరికి ఓటేశారు అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇప్పుడు ఇదే ఏపీలో ఇంత కన్ఫ్యూజన్ కు, ఇన్ని బెట్టింగ్లకు కారణమవుతుందని కూడా మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.